హైదరాబాద్ లో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు గణనాథులు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు 95% పైగా విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. మధ్యాహ్నంలోపు నిమజ్జనాలు పూర్తి చేసేలా జీహెచ్ఎంసీ టార్గెట్ పెట్టుకుంది. అటు నిమజ్జనాలు ప్రశాంతంగా సాగడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. రైట్, ఇక రెండో రోజు వినాయక నిమజ్జనాలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గణపతి బప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమోగుతూ ఉన్నాయి. వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ మీద ఇప్పటికే బారులు తీరినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా టస్కర్ వాహనాలు, ఆ టస్కర్ వాహనాల మీద వినాయక విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో సుమారుగా 80% నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. మరొక 20% నిమజ్జన ప్రక్రియ మిగిలింది. ఈరోజు మధ్యాహ్నంకంతా కూడా ఈ 20% నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వడివడిగా విగ్రహాలు నిమజ్జనం కోసం తరలి వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆలస్యానికి తావు లేకుండా పోలీసులు ప్రత్యేకంగా వాటికి కేటాయించినటువంటి వినాయక విగ్రహాలు కేటాయించినటువంటి క్రేన్ల వద్దకు ఆ వాహనాలను తీసుకెళ్లడంతో పాటు వెనువెంటనే విగ్రహాల నిమజ్జన పూర్తయ్యే విధంగా పకడ్బందీ ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అయితే ఒక్కొక్క వినాయక విగ్రహం నిమజ్జనం కావడానికి కొంత సమయం పడుతోంది. భారీ వినాయక విగ్రహాలు 5 నుంచి 10 నిమిషాలు సమయం పడితే చిన్న మధ్యస్థాయి విగ్రహాలు కేవలం 5 నిమిషాలలోపే తమ వినాయక విగ్రహానికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా అంటే రెండో రోజు సుమారుగా మధ్యాహ్నం కావస్తుంది. ఇప్పటికీ కూడాను బారులు తీరే కనిపిస్తూ ఉన్నాయి వినాయక విగ్రహాలు. ఎక్కడ చూసినా కూడా భారీ వినాయక విగ్రహాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ సందడి వాతావరణం, కోలాహల వాతావరణం ట్యాంక్ బండ్ పరిసరాల్లో కనిపిస్తూ ఉంది. నిన్నటి జోష్కు ఏమాత్రం తగ్గకుండా ఈ రోజు కూడాను భక్తులు అదే జోష్ను కొనసాగిస్తూ ఉన్నారు. డీజే చప్పులతో పాటు డప్పు చప్పులతో ప్రధానంగా వినాయకుడిని అత్యంత కోలాహలం నడుమ నిమజ్జనానికి తీసుకొస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా యువకుల నృత్యాలు, యువతీ యువకుల నృత్యాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు ఉల్లాసభరితంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఇటు బషీర్బాగ్ వైపు నుంచి వచ్చేటటువంటి వాహనాలు కావచ్చు, ట్యాంక్ బండ్ వైపుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాహనాలకు సంబంధించినటువంటి రూట్ను క్లియర్ చేసి కేవలం వినాయక విగ్రహాలు మాత్రమే వడివడిగా ట్యాంక్ బండ్ను చేరుకోవడానికి వీలుగా పోలీసులు తగిన ఏర్పాట్లను కొనసాగించి అందుకు అనుగుణంగానే ట్యాంక్ బండ్ వైపుకు ఈ వినాయక విగ్రహాలు వచ్చే విధంగా ఏర్పాట్లను చేశారు. సో అందులో భాగంగానే వినాయక విగ్రహాలు ఎక్కడా కూడా ఆలస్యం కాకుండా వెంటనే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. మరోవైపు ఈ యొక్క నిమజ్జన ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి గ్రేటర్ పరిధిలో సింహభాగం వినాయక విగ్రహాలు ఇటు ట్యాంక్ బండ్కే వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా భారీ స్థాయితో పాటు చిన్న మధ్య స్థాయి విగ్రహాలన్నీ కూడా ఇటు ట్యాంక్ బండ్లో నిమజ్జనం పూర్తి చేసుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి లక్షలాది వేలాది విగ్రహాలు ఇప్పటికే ట్యాంక్ బండ్లో నిమజ్జనం పూర్తయింది. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహాలను కూడా మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. బారులు తీరి కనిపిస్తూ ఉన్నాయి వాహనాలన్నీ కూడా. ఎక్కడ చూసినా టస్కర్ వాహనాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా 40 క్రేన్లను ఏర్పాటు చేశారు బల్దియా సిబ్బంది. 40 క్రేన్లలో ఎక్కడెక్కడ ఏ క్రేన్ వద్ద నిమజ్జనం చేయాలి అన్న అంశాలకు సంబంధించి ముందుగానే పోలీసులు ఒక రూట్ మ్యాప్ ఇవ్వడంతో పాటు ప్రతి వాహనానికి కూడా పలానా క్రేన్ దగ్గర మాత్రమే నిమజ్జనం పూర్తవ్వాలంటూ కూడా తగిన సూచనలు, ఆదేశాలు ఇవ్వడంతో అందుకు అనుగుణంగానే మండపం నిర్వాహకులు కూడా ఆయా క్రేన్ల వద్దకు చేరుకుని నిమజ్జనకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నారు. గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉన్నారు వినాయక విగ్రహాలను. ముందుగా ప్రత్యేకంగా పూజలు చేసి అనంతరం అంతే భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తూ ఉన్నారు. సో రెండో రోజు కూడా ట్యాంక్ బండ్ వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. నిమజ్జన ప్రక్రియను చూడడానికి భక్తులు కూడాను తరలి వస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి చాలామంది కూడా ఇప్పటికే వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి వాహనాలతో